అయ్యో ఈ పాడు దోమలతోటి ఆగమాయే బతుకు, దోమల పోరుతో ప్రజల కంటికి లేదాయే కునుకు. అయ్యో ఈ పాడు దోమలతోటి ఆగమాయే బతుకు, దోమల పోరుతో ప్రజల కంటికి లేదాయే కునుకు. దోమల దాడితో మానవ జాతికి పుట్టెను వణుకు, దోమల జాడితో మానవ జాతికి పుట్టెను వణుకు. మాయ రోగాలతో నిండు ప్రాణాలెన్నో ఒరిగేను నేలకు, డెంగ్యూ రోగముతోటి ప్రాణాలు పోతున్నాయి, మలేరియా తోటి మాయామైతున్నారు, డెంగ్యూ రోగముతోటి ప్రాణాలు పోతున్నాయి, మలేరియా తోటి మాయామైతున్నారు. బోధకాలుతోటి రామచంద్ర అయ్యో బాధలెన్నో పడుతూ ఉన్నారురా, బోధకాలుతోటి రామచంద్ర అయ్యో బాధలెన్నో పడుతున్నారురా. ఆఖరికి వస్తారా కల్లా ఆసుపత్రుల పాలయ్యి ఆస్తులు అమ్ముకునే కాలం వస్తుంది. అందుకనే ఇవాళ మీ నర్సయ్య తాత పైన కట్టి సబ్బండ వర్గాలకు సమాజానికి నేను పక్షాన ఏం చెప్తుండయ్యా అంటే, ఇగో గిసబడి చెత్త చెదారము ఏడ పడితే ఆడ ఇగో గిట్లా ఈ రకంగా మరి మోపు చేస్తే ఇక ఇంట్లో దోమలు ఈగలు అండబెట్టి సంసారం చేసి పిల్లలు కానీ ఇవాళ మానవ జాతి మీదకి ఎగబడి ఇవాళ పొట్టు పొట్టు అరుచుకొని రోగాల పాలు చేస్తున్నాయి. మరి ఈ చెత్త ఇట్లా రోడ్ల మీద ఎందుకు వేస్తున్నట్టు జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చెప్తున్నారు? అడుగడుగున బుడిగ బావులు లెక్క రోడ్ల మీద ఆడొకటి ఈ చెత్త చెదారాలు పేరుకపోతే దోమలకు ఈగలకు మరి ఇండ్లు కట్టిస్తే ఇంట్లో సంసారం చేసే దోమలు ఈగలు బలిసిపోయి మరి మానవ జాతి మీద పడితే మానవ జాతి ఆగమైపోతుంది. ఆ పిల్లకు రాని ఇక రాయేషా పనికి పోతారు కదా, పనికి పోయేటప్పుడు బండి మీద ఇంట్లో ఉన్న చెత్త బండి మీద పోతుండగానే ఇట్లా పడేసి పోతుర్రు. అట్లయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తే వాళ్ళకు పైకి ఇవ్వవలసి వస్తుందని ఈ కథ చేస్తురా. పోతుండగా బండి మీద పోతురు పని కానీ ఇంట్లో చెత్త అట్లా పడేసి పోతుర్రు. అది ఇక పోతా ఇక ఈ దుకాణం పెట్టిపోతుర్రు. ఇక దోమలకు ఈగలకు ఇల్లు కట్టిస్తుర్రు. ఇవాళ ఏమో తీసేస్తారు, రేపు మళ్ళా ఇదే చెత్త ఉంటది ఇక్కడ ఎప్పటాడే రోజు ఇదే పని. ఇక వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి తీసుకొని పోయినా మళ్ళీ ఇది ఎప్పటాటే. మొన్ననే తీసిరు, మళ్ళీ ఇవాళనే జమ అయింది. రాత్రి నుండి ఇదే జమ మళ్ళా రా మనవరారా ఎక్కడ రాయేషా అమ్మ పిల్ల సిగ్గిపడుతుంది. ఓ రకమా ఇక చూస్తున్నారులా జిహెచ్ఎంసీ వాళ్ళకు 100 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని ఇగో ఈ కథ చేసి ఇగో ఈ భాగవతం చేసి రోడ్ల మీద దోమలకు ఈగలకు ఇండ్లు కట్టిస్తున్నారు కొంతమంది. మరి వాళ్ళకు ఎందుకు లజ్జ లేదు, ఎందుకు సిగ్గి లేదు? ఇక మరి 100 రూపాయలు ఇస్తే జిహెచ్ఎంసీ వాళ్ళు ఆటో బుట్టలు వేసుకొని అవతల పడతారు. 100 రూపాయలకు భయపడి 100 రూపాయలు దాచుకుంటేందుకు ఇగో గిసవంటి కథలు నడిపించి ఇవాళ మాయ రోగాలతోటి నిండు ప్రాణాలు ఎన్నో నేలకు ఒరిగిపోతున్నాయి. అందుకనే ఈ కథ సబ్బండ వర్గాలకు సమాజానికి తెలవాలని నేను పైరం కట్టి జనాలలో చైతన్యం తీసుకొస్తానికి ముందుకు వచ్చింది.